లాఫింగ్ డేని ఘనంగా జరిపింది ఖమ్మం లాఫింగ్ క్లబ్. పెవిలియన్ గ్రౌండ్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు క్లబ్ సభ్యులు. బిగ్గరగా నవ్వుతూ నినాదాలు చేస్తూ నవ్వే పరమ ఔషధం అనే సందేశాన్ని ఇచ్చారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే ముందు ఆనందంగా ఉండాలని అంటున్నారు క్లబ్ నిర్వాహకులు. నవ్వు సర్వరోగ నివారణి అని, నవ్వుతో అన్ని సమస్యలు తీరిపోతాయని అంటున్నారు. ఆరోగ్యం, నవ్వించడం మహాభాగ్యం, నవ్వలేకపోవడం దౌర్భాగ్యం అని చెప్పేసి 2 పుస్తకాలు రాశాము. ఆ పుస్తకం పేరు నమాలని చెప్పి పేరు పెట్టాము. ఇంకా నవ్విచ్చు మనకు నవవిధ ధర్మములెన్నో, నవ్విచ్చు మనకు నెలవు ఎంతో, నవ్విచ్చు మనకు నవీన వైద్యంబు, మరి కంటి నవ్వు మంచియువు. ఈ నవ్వు అనేటటువంటి ప్రక్రియని మనం జీవితాంతం కనుక చేసుకోగలిగితే అద్భుతంగా మనతో పాటుగా పాజిటివ్నెస్తో ఏ రకమైనటువంటి యొక్క నెగిటివ్నెస్ సకారాత్మక భావంతో నివసించవచ్చు అని చెప్పేసి అనేక పరిశోధనలు, వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత సారాంశం, సర్వమత గ్రంథ సారము, సర్వమత గురు సారం కూడా మొత్తం కూడా ఆనందమయం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ ప్రపంచ నవ్వు దినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లాఫింగ్ ఆనంద్ భారత్ కి, ఆరోగ్య భారత్ కి. ఈ దేశం అభివృద్ధి కావాలంటే ఆనందం తర్వాతనే అభివృద్ధి అవుతుంది. ఏ వ్యక్తి అయితే ఆనందంగా ఉంటాడో ఈ క్యాన్ ప్రాపర్లీ ఈజ్ డ్యూటీ. ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడో ప్రతి ఒక్క ఆనంద శక్తితో దేశాన్ని మనం ముందుకు తీసుకోవాల్సింది కోరుతూ ఆనంద్ భారత్ కి, ఆరోగ్య భారత్ కి.